ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అనగా నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో బిజినెస్ ఎక్స్పో జరుగుతోంది. సో ఇప్పటి వరకు మనం innovative tourism concept technology upskill enlighten you on innovative tourism concepts and technology upskilling on this and unlocking entrepreneurship and employment opportunities. ఎక్స్పో బ్రోచర్ ను ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఒకటి లోకల్ ప్రొక్యూర్మెంట్, దానికి అడిషనల్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వటం చాలా బాగుంది. తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓరియంటెడ్ పాలసీస్గా తీసుకురావటం, మోర్ యూ క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ మోర్ ఇన్సెంటివ్ అంటాం, అదొకటి బాగుంది. దాదాపు 20 lakhs ఎంఎస్ఎంఈస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు. వాళ్ళని ఫార్మలైజేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. I can see that in the very first week of my joining into this position, I could see the involvement of Honorable CM Garu and the vision of having one family, one entrepreneur. And of course, we see a skill gap, but I still feel that Andhra has its potential along with the skilled manforce, skilled human resource, I would rather say. So only the gap has to be addressed. There is a huge focus of Honorable CM Garu also on AI to bring how we can, generate more and more employment and more income for the country, how to make it more facilitative. ఈజ్ ఆఫ్ బిజినెస్, అంతేకాకుండా స్పీడ్ ఆఫ్ బిజినెస్. స్పీడ్ ఆఫ్ బిజినెస్లో కూడా ఎలాగ మనం ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఎంత ఫాస్ట్గా తేవచ్చు, వాడికి ఫాస్ట్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఎటువంటి సపోర్ట్ వాడికి కావాలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచం ఒక మార్కెట్ కింద ఆలోచన చేస్తూ లోకల్గా ఎటువంటి ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. దానికి కూడా మంచి కార్యాచరణ చేస్తూ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా గ్రౌండింగ్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ స్కిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ప్రత్యేకించి ఎటువంటి స్కిల్ మార్కెట్లో అవసరం ఉంది, అంతేకాకుండా ఎంఎస్ఎంఈ కూడా అందులో భాగమై ఎంఎస్ఎంఈ కూడా కొంత స్కిల్ కాంపోనెంట్ ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో దాన్ని కూడా స్కిల్ కార్పొరేషన్కి తీసుకొచ్చి వాటిని కూడా స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 160 దాకా స్టాల్స్ ను ప్రదర్శించారు. ఈ మెగా ఎక్స్పోలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన సూచనలు, పెట్టుబడులు, అభివృద్ధిపై అవగాహన కల్పించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రభుత్వం నుంచి, బ్యాంకుల నుంచి పెట్టుబడులు ఏ విధంగా పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
So we are from the Trasir. It's a Russian brand, and currently we are operating to the India. And in the India, in the Mumbai, we having a head office. We provided the hardware solutions like all the types of cameras. Also, we provided the software solutions like video analytics for all these industrial areas like smart cities, banking sector, retail sector, healthcare, education, and all of this. And we having a different types of analytics like people detection, human detection, face recognition, then number plate detection. All varieties of analytics we are having, sir. Depends on the industry. We provided the solution for the different industries. పరిశ్రమలకే అవగాహనకు 9 రకాల సెమినార్లు ఏర్పాటు చేశారు.
సెంచూరియన్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్. ఎందుకంటున్నానంటే ఇట్స్ హ్యావింగ్ లైక్ 40-60%. లైక్ మా యూనివర్సిటీలో 40% థియరీ అండ్ 60% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రాక్టికల్ ఇన్ ద సెన్స్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అలా. సో బేసిక్గా నార్మల్ ఫస్ట్ ఇయర్ అందరూ కూడా నార్మల్ జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ నార్మల్గా ఫినిష్ చేస్తారు. బట్ సెకండ్ ఇయర్ నుంచి కూడా మొత్తం అంతా డొమైన్ ఓరియంటెడ్ ఉంటుంది. సో డొమైన్ ఓరియంటెడ్ అంటే వాట్ ఇండస్ట్రీ రిక్వైర్స్. సో ఇండస్ట్రీస్లో మనకి రిక్వైర్మెంట్ ఏముంటుందో సేమ్ అదే రిక్వైర్మెంట్ మనం సెకండ్ ఇయర్ నుంచి కూడా డొమైన్స్ రూపంలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో యూనివర్సిటీలో చాలా నార్మల్ బీటెక్తో పాటు పారామెడికల్ కోర్సెస్, అగ్రికల్చర్ కోర్సెస్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. హాయ్ అండి, మా బ్రాండ్ పేరు శైలర్ సూపర్ ఫుడ్స్. మేము అన్ని మిల్లెట్ ప్రొడక్ట్స్, మిల్లెట్ యాడెడ్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తాము. లైక్ ఇడ్లీ రవ, ఉప్మా రవ. రెగ్యులర్ మీరు ఇడ్లీస్, ఉప్మాస్ తింటారు కదా. బేసికలీ మా ప్రొడక్ట్స్ తో మీరు మిల్లెట్ ఇడ్లీస్, మిల్లెట్ ఉప్మాస్ కూడా మీరు తినొచ్చు. లైక్ ట్రెడిషనల్ ఎలా చేస్తారో అలాగే చేస్తాము. జస్ట్ 4 hours కుకింగ్ టైం ఉంటుంది అంతే. ఇంకా మన మిల్లెట్స్ అయితే మన రైస్ సబ్స్టిట్యూట్ అండి. మీకు షుగర్ కంట్రోల్ కానీ, లేకపోతే వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కానీ, ఈ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు లైక్ మిల్లెట్స్ ఇస్ అ వెరీ గుడ్ ఏరియా వేర్ యూ కుడ్ ఎక్స్ప్లోర్ ఆన్. అంటే కొంతమంది కిన్వా తింటారు, కొంతమంది బ్రౌన్ రైస్ తింటారు. సో మిల్లెట్స్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ అండి. లైక్ 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద లైక్ యునెస్కో అనేది ప్రకటించింది. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా సపోర్ట్ చేశారు. సో మేము ఒక 6 months స్టార్ట్అప్, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి.
Coconut Development Board is a central government organization coming under Ministry of Agriculture and Farmers Welfare. It is for the overall development of the coconut industry in the country. The Coconut Development Board is running schemes for coconut farmers from planting material production, productivity improvement and area expansion. And as well as the board is promoting processing under a technology mission on coconut. Up to 50 lakhs, 25% of the project cost, up to 50 lakhs, the board is extending for value addition, setting up of value-added coconut industries. And again, the board is running several schemes for marketing and also for exports, and also handicrafts and insurance scheme also for the farmers as well as for the coconut climbers also we are having. MSME
హాయ్ అండి, మాది ప్రోజాయ్ ప్రోబయోటిక్స్ అనే హెల్త్ సప్లిమెంట్స్ బ్రాండ్. మేము వచ్చేసి అప్ టు 20 వెరైటీస్ ఆఫ్ ప్రోబయోటిక్ పౌడర్స్ తయారు చేస్తామండి. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కన్సర్న్ కి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా కాంబినేషన్ వాడి తయారు చేస్తాము. సో ఒక్కొక్క వెరైటీలో ఆ కన్సర్న్ కి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా కాంబినేషన్ వాడి మేము చేస్తాము. ఇట్లాంటి ప్యాకెట్స్ లో ఉంటుందండి. దీంట్లో 15 స్మాల్ సాషేస్ ఉంటాయి. మీరు డైలీ వన్ సాషే కన్జ్యూమ్ చేస్తే కనుక మీకు ఆ స్పెసిఫిక్ కన్సర్న్ అడ్రస్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. మన దగ్గర అప్ టు 20 వెరైటీస్ ఉన్నాయని చెప్పా కదండి. అందులో కేటగిరీస్ వచ్చేసి విమెన్స్ కోసం అయితే కనుక విమెన్స్ వెల్నెస్, PCOS షీల్డ్, UTI కేర్ అండ్ ప్రెగ్నెన్సీ కేర్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఓవరాల్ గా డైజెషన్ కి హెల్ప్ అవ్వడానికి మన దగ్గర డైజెస్టివ్ వెల్నెస్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. అట్లనే అసిడిటీ నుంచి రిలీఫ్ రావడానికి అసిడిటీ రిలీఫ్ అనే ప్రోడక్ట్ ఉంది. IBS ప్రాబ్లం ఈ మధ్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దాని నుంచి రిలీఫ్ రావడానికి IBS రిలీఫ్ అనే ప్రోడక్ట్ ఉందండి. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విజయవాడలో జరుగుతున్న ఈ బిజినెస్ ఎక్స్పో ఆఖరి రోజు డిసెంబర్ 1 మాత్రమే. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.